హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ద స్టోరీ నేమ్ ఈస్ తెనాలి రామకృష్ణుడు మరియు లోబి వ్యాపారి. తెనాలి రామన్ అండ్ ద గ్రీడీ మర్చెంట్. విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయనను ఎంతో నమ్మేవారు. ఒకరోజు ఒక ధనిక వ్యాపారి రాజ్యసభకు వచ్చి ఏడుస్తూ ఇలా అన్నాడు: మహారాజా, నా బంగారు నాణాల సంచిని నా పనివాడు దొంగలించాడు. అప్పుడు భయపడిన పనివాడు, మహారాజా, నేను ఏమీ దొంగలించలేదు అని చెప్పాడు. రాజుకు నిజమేమిటో అర్థం కాలేదు. అందుకే ఈ విషయాన్ని తేల్చమని తెనాలి రామకృష్ణుడుని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు కొద్దిసేపు ఆలోచించి, వ్యాపారి ఇంట్లో ఉన్న ప్రతి పనివాడికి ఒక కర్ర తీసుకురండి అని చెప్పాడు. కొద్దిసేపటికి పనివాళ్ళందరూ చేతిలో కర్రతో వరుసగా నిలబడ్డారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇలా అన్నాడు: ఇవి మాయా కర్రలు. రేపటికి దొంగ చేతిలో ఉన్న కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది. అది విన్న నిజమైన దొంగ చాలా భయపడ్డాడు. రాత్రి సమయంలో ఎవ్వరికీ తెలియకుండా తన కర్రను 2 అంగుళాలు కోసేశాడు. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు అన్ని కర్రలను పరిశీలించాడు. ఒక్క కర్ర మాత్రం మిగతా వాటికంటే చిన్నదిగా ఉంది. తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో ఆ పనివాణ్ణి చూపిస్తూ నువ్వే దొంగ అని అన్నాడు. అప్పుడు ఆ పనివాడు రాజు పాదాలపై పడిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. బంగారు నాణాల సంచిని తిరిగి ఇచ్చేశాడు. రాజు శ్రీకృష్ణదేవరాయలు సంతోషంగా, నీ తెలివితేటలు మాయాజలం కంటే గొప్పవి అని తెనాలి రామకృష్ణుణ్ణి ప్రశంసించాడు. రాజ్యసభలో ఉన్న వారందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, తప్పు చేసిన మనసు ఎప్పటికైనా నిజాన్ని బయట పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.